కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ముస్లిం ప్రారంభమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడుకున్నారని చెప్పారు. మంత్రి పదవుల కోసం 2 జిల్లాల ఎమ్మెల్యేలు రహస్య భేటీలు నిర్వహించారన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. తర్వాత పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంజయ్ మాట్లాడుతూ 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ చోట రహస్యంగా భేటీ అయ్యారు. మంత్రుల కమిషన్లు, కలెక్షన్లపై చర్చించుకున్నారని తెలిపారు. దానికి అంతటి కారణం ఆ తల్లిదయ. ఈరోజు మాదే అడ్డా అనుకున్నటువంటి ఎంఐఎం పార్టీ మెడలు వంచి ఎంఐఎం పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ కాదురా ఇది మా అడ్డా అని చెప్పి ఈడ వేదిక పెట్టి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాండ్రిస్తూ గర్జించిన కార్యకర్తలు, నా దమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేసినాం. ఎవరితోనేం కాలే. ఆ రోజు ఎంఐఎం పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు ఇవాళ. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కుట్రలు అన్నీ సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ల కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతికే ఎందుకో అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికే నానేనంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులైతే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను 2 పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అనేటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించాలి. హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జీహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం గాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకోము. మేము ఇలా మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. మా కసితో ఉన్నారు. ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకొని మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని జాగృతం కావాలి. హిందూ సమాజాన్ని జాగృతం కాకుంటే బిచ్చ బతుకులు చేయమని రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో ఇప్పుడు